దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. యొక్క ఉదయకాల సమయంలో యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 8వ కీర్తన 3వ వచనం నుండి ధ్యానించుదాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నువ్వు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుణ్ణి మనము స్తుతించాలి. భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, భక్తుడైనటువంటి దావీదంట ఆకాశ నక్షత్రాలని చూస్తూ వచ్చాడు. అవి ఎంతో అద్భుతంగా చేయబడుతూ వచ్చాయి. నిజమే, ఆకాశము, అందులో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏది కూడా క్రమము తప్పకుండా వాటి స్థానాల్లో అవి ఉంచబడ్డం నిజంగా దేవుని యొక్క చేతి పని, దేవుని యొక్క కార్యములు. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు భక్తుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంత గొప్ప విశాలమును చేసినటువంటి దేవుడు నిజంగా అల్పమైనటువంటి మనుషుని జ్ఞాపకం చేసుకోవడం కూడా శ్రేష్టమైనటువంటి విషయమే. అసలు అంత పెద్ద విశాలం ముందు మనుషుడు ఏపాటివాడు, కానీ దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడే, అందును బట్టి దేవుని స్తుతించాలి అని చెప్పి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఎందుకు మనం దేవుని స్తుతించాలి అంటే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు దావీదు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు. ఒకసారి దేవుడు మర్చిపోతే ఎలాగుంటుంది ఊహించగలరా? ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం. ఆదికాండం 8వ అధ్యాయము 1వ వచనం నుండి, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను. జలప్రలయం వచ్చినప్పుడు అందరూ కూడా మునిగిపోయారు. నోవాహు కుటుంబం మాత్రము ఓడలో ఉండి రక్షించబడ్డారు. దగ్గర కొన్ని నెలలు ఆ ఓడలోనే వారు గడపాల్సి వచ్చింది. అయితే వారు బయటికి రావాలని అంటే దేవుడు మాత్రమే ద్వారాన్ని తీయాలి. అయితే ఇప్పుడు బైబిల్ రీతిగా చెప్తా ఉంది, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని, నోవాహు నీవు నీ కుటుంబం బయటికి రమ్మని చెప్పి ఆ ద్వారాన్ని తెరిచాడు. ఒకవేళ దేవుడే గనక జ్ఞాపకం చేసుకోకపోతే పరిస్థితి ఎలాగుండేది ఒకసారి ఊహించగలరా? నోవాహు కుటుంబం ఆ ఓడలోనే మరణించి ఉండేటువంటి వారు. ఆ తర్వాత సంతానం విస్తరించి ఉండేది కాదు. కానీ దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాకుండా కేవలం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, దావీదు అంటాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుడు మానవుణ్ణి దర్శిస్తూ ఉన్నాడంట. ఎప్పుడు దర్శిస్తున్నాడో తెలుసా? యోబు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో, మనుషుడు ఏపాటివాడు, అతన్ని గణపరచినేలా, అతని మీద నువ్వు మనసు నిలుపనేలా, ప్రతి పగలు నువ్వు అతన్ని దర్శింపనేలా. ప్రతిరోజు పగలు దేవుడు మనలను దర్శిస్తూ ఉన్నాడంట. అసలు మానవుని దర్శించడానికి మానవుడు ఏపాటివాడు? దేవుని ముందు మానవుడు అసలు ఎన్నికకు రానటువంటి వాడు. కానీ అల్పమైనటువంటి మానవుణ్ణి దర్శించడం కొరకు ప్రతిరోజు పగలు మనల దగ్గరకు దేవుడు వస్తూ ఉన్నాడు. కానీ విచారం ఏంటంటే, దేవుడు మనల్ని దర్శించినటువంటి కాలాన్ని మనం గుర్తించడం లేదు. అయితే ఈ రోజున ప్రభువు మనల్ని దర్శిస్తూ మనతో మాట్లాడుతున్నటువంటి విధానం బట్టి మనం ఆయన్ను స్తుతించాలి. కేవలం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, దర్శించడం మాత్రమే కాదు, అల్పమైనటువంటి మానవుడికి దేవుడు ఏం చేశాడంటే అధికారం ఇచ్చాడు. 8వ కీర్తన 5వ వచనం, మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు చేసిన సృష్టి అంతటి మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రారంభంలో దేవుడు చెప్పింది ఇదే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్తూ వచ్చాడు. ఈ రీతిగా ఒక అల్పమైనటువంటి మానవుని పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని దర్శిస్తూ ఉన్నాడు, వారికి అధికారం ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలను బట్టి దావీదు భక్తుడు స్తుతిస్తున్నాడు. మనం కూడా స్తుతించుదామా? ప్రభువు కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.